సార్ మీ పేరు? నా పేరు దోన్లా హనుమంత్ రెడ్డి అమ్మ. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు? తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగుందమ్మా పరిపాలన. ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉన్నారు. అన్నీ ఏవైనా పథకాలు కానీ ఈ మామూలుగా చేసే కార్యక్రమాలు కానీ ఏవైనా ఈ కాలనీల డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది. అందుకోసం కేసీఆర్కే వీలైనంత వరకు కేసీఆర్కే ఓటేసి గెలిపేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడు ప్రజలకి? ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు ఆయన కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్ చాలా ప్రజల మనిషి ఆయన ప్రజలు ఆయనతో పోవాల్సినమ్మా. ఆయనే ప్రజల్లోకి వస్తాడమ్మా. వచ్చి వీలైనంత వరకు ఆయన చాలా కష్టపడి పనులు చేయిస్తాడమ్మా. ఇక్కడ ఈ కాలనీలో కూడా అన్ని కాలనీలో కూడా చాలా పాజిటివ్గా ఉంది ఆయనకు. వీలైనంత వరకు మేము కూడా ఆయనకి వేయడం కాక మేము మా తరపు నుంచి కూడా చాలా కష్టపడి ఆయనకు ఓట్లు వేయించి గెలిపించుకుంటాం ఆయన. ఇప్పుడు కేసీఆర్ గారికి మీరు ఓట్లు వేసి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఫామ్లోకి వచ్చేలా చేస్తారా? కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్లో వచ్చాడు, తెలంగాణ ప్రభుత్వాన్ని పాలన వచ్చాడు చేస్తామమ్మా వీలైనంత వరకు. ఎందుకంటే వాళ్ళు మనకు మంచి పనులు చేశారమ్మా. అందుకోసం ఏవైనా మామూలు పథకాలు కానీ అన్నీ అమలయ్యేటట్టు చూస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు కూడా. అందుకోసం వీలైనంత వరకు ఆ ప్రభుత్వాన్ని వచ్చేటట్టు వివేకానంద గారు చాలా ప్రజల మనిషి కాబట్టి ఆయన చాలా కష్టపడి చేస్తూ ఉన్నాడమ్మా. అందుకోసం వీలైనంత వరకు కేపీ వివేకానంద గారిని కూడా మేము గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ పేరు? వెంకట్ నాయని. సార్ ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది? అంటే బాగుందంటారా కేసీఆర్ ప్రభుత్వం? బాగుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు చేసే స్కీమ్స్ కానీ మన రైతులకు హెల్ప్ చేయడం కానీ ఎంప్లాయీస్ చేయడం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సో ఇవన్నీ బాగా ఉన్నాయి. ఐ విల్ సే ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ఈవెన్ కేటీఆర్ సార్స్ విజన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నో it expecting to helping to employees and IT people, and it is growing the Hyderabad city, so I think he is doing very well. సార్ మరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆయన సమస్యలను పరిష్కరిస్తున్నారా లేకపోతే జనాల్లోకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయా లేదా? వివేకన్న చాలా ఇంప్రెస్. ఎందుకంటే మా కాలనీలో ఫస్ట్ అసలు డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అసలు ఏం లేవు. సో అంతకుముందు మేము చాలా తిరిగినాం కానీ ఎప్పుడు పనులు కాలే. సో వివేకాన్ని వచ్చిన తర్వాతనే మాకు డ్రైనేజ్ కానీ వాటర్ రోడ్డు కానీ అన్నీ అయినాయి. సో ఈవెన్ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ సార్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ఏదైనా పని అవుతుంది అంటే కంపల్సరీ అది అవుతుంది సార్ చెప్పినప్పుడు. మేము మళ్ళీ 10 సార్లు తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి సార్ దృష్టి తీసుకెళ్ళినామంటే మళ్ళీ ఎప్పుడు కనపడ్డా కానీ సార్ మీ ఐడియా ఉంటుంది. సో ఆయన కంపల్సరీ అది కంప్లీట్ చేసే ఇస్తారు వర్క్ సార్. సార్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కేసీఆర్ ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించుకుంటారు? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి సార్ వస్తే కానీ మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో వీ విల్ ఓట్ ఫర్ ద కేసీఆర్ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు రమేష్ అండి. నేను మల్లారెడ్డి కాలనీ వాసిని. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? అంటే బాగుంది అంటారా మొత్తానికి? కేసీఆర్ గారు ఏవైతే పథకాలు తీసుకొచ్చారో అలాంటివన్నీ అంటే మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. మన బీఆర్ఎస్ పార్టీ కానీ అంటే మన కేసీఆర్ చేసే ప్రతి పథకం అంటే సంక్షేమాలు కానీ ప్రతి సంక్షేమం అన్ని సామాజిక వర్గాలకి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి ఇంటికి ఈ చేరువ అవుతుంది. మనం 100% మళ్ళీ కూడా మనం కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మనకు ఇంత సేవ చేసే వాళ్ళకి మనం చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ మనం బీఆర్ఎస్కే పార్టీకే ఓటేయాలి, కేసీఆర్ని గెలిపించాలండి. సార్ అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే అభివృద్ధి కార్యక్రమాలు. కేపీ వివేకానంద గారు మా ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు అండి. ప్రతి ఒక్కరికి అంటే అందుబాటులో ప్రతిసారి మనకంటే ప్రజలలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. అతనే మన దగ్గరికి వచ్చి అంటే మనకు ఏదన్నా అన్యాయం జరిగినా కూడా ప్రతి దానికి కూడా మనకు అందుబాటులో ఉండడానికి ప్రతి న్యాయం చేసే వ్యక్తిగా కేపీ వివేకానంద గారు ఉన్నారండి. ప్రతి పని అంటే ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుల మత పేద అలాంటి ఏం లేకుండా ప్రతి వారి దగ్గరికి వచ్చి అన్ని పనులు అభివృద్ధి పనులు మనకి ఇప్పుడు చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. అలానే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీరు కేసీఆర్ గారిని గెలిపించుకుంటారా ఓట్లేసి? 100% అండి. 100% కేసీఆర్ గారికి ఓటేస్తాము. ప్లస్ ఇక్కడ మా నియోజకవర్గంలో కేపీ వివేకానంద గారికి ఓటేస్తామండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు రాము. సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అండి. అప్పట్లో అయితే అంతమంది రోడ్లు అంతా బాగుండిపోయేది, కరెంటు కూడా చాలా పోయేది. ఇప్పుడు పోలిస్తే చాలా బెటరు. బట్ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం హైదరాబాద్లో కూడా కరెంటు పోతుంది, అదొక్కటి అబ్జర్వ్ చేస్తున్నా. రిమైనింగ్ అయితే నాకైతే పర్లేదు, ఓకే బాగానే ఉంది. కంపేర్ టు అంతకుముందు పోలిస్తే చాలా బెటరే.
అదొకటి ఓకే. స్టూడెంట్స్కి అంత మంచి చేస్తున్నారా, అంటే స్టూడెంట్స్కి తగిన అన్నీ అందిస్తున్నారంటారా ఫెసిలిటీ? యాక్చువల్లీ నేను స్టూడెంట్ ప్రజెంట్ కాదు, జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ సైడ్. బట్ నాకైతే ఏమి ఇబ్బంది అయితే అనిపిస్తలేదు. ఒకవేళ స్టూడెంట్ అయితే వాళ్ళని అడిగితే ఎక్కువ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. బట్ నాకైతే ఓకే, అంత పెద్ద ఏం లేదు, ఫైన్. అలానే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఎలా చేస్తున్నారు అభివృద్ధి పదంగా, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అంత ఐడియా లేదండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. నేను కొంచెం రీసెంట్గానే వచ్చాను ఇక్కడికి, సో అంత ఐడియా లేదు. బట్ నాకైతే కొంచెం తెలంగాణ మీద కొంచెం ఓకే, పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉన్నది. కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించుకుంటారు? అది ఏమో కొంతమంది సీక్రెట్ అంటున్నారు, బట్ నేను చెప్తున్నాను పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉన్నది. ఒకవేళ ఇట్లనే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. అమ్మ చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తుంది? జరుగుతుందమ్మా మాకైతే అన్ని భూమిలాది అన్ని నీళ్ళు ఏం ప్రాబ్లం లేదు మాకు. మంచి పథకాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయమ్మా? అంటే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా? లేదమ్మా, నాకు ఇంకా పింఛన్ ఇంకెవరు. పథకాలన్నీ చక్కగా అందుతున్నాయా గవర్నమెంట్? అందుతున్నాయమ్మా, అన్నీ అందుతుంది, మంచిగా అందుతుంది. అమ్మ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లేసి మీరు కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం మేడం, గెలిపించుకున్నాలనే మేము కోరుకున్నాం ఇప్పుడు. అలానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ? అంటే మీకు మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవి ఏమైనా సాల్వ్ చేస్తున్నా, అంటే ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ఏమన్నా మార్గం చూపిస్తున్నారా? మాకు అంత ఏం లేదు మేడం, మాకు సారే మేము ముఖ్యం. మేము మా పేరు వెంకన్న. చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? పర్లేదు, ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఏదో ఒక స్కీమ్ ద్వారా అందరికీ లబ్ధి ఉంది. నాకు కూడా మా ఇంట్లో నాకు కానీ మా మమ్మీకి కానీ రైతు బంధు నాకు వచ్చింది. మళ్ళీ మా మమ్మీకి ఏమో పింఛన్ వస్తూ ఉంది. ఏదో రకంగా అన్ని విధాలుగా సేఫ్, పర్లేదు. అలానే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు? అలానే అభివృద్ధి పదంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మంచి హార్డ్ వర్కర్ అండి, మేము చూస్తూ ఉన్నాం. నేను వచ్చి మినిమం 15 years అవుతుంది, ఇక్కడే ఉంటున్నా చింతల్లో. లేస్తే ప్రతిదినం జనాలలోనే ఉంటుండు, మంచి హార్డ్ వర్కర్. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకుంటారా? కేసీఆర్ 100% కేసీఆర్. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కూడా సేమ్ మళ్ళీ అంతే ఓట్లు వేయించుకొని గెలిపించుకుంటారు? 100% గెలిపించుకుంటాము, గెలుస్తాడు కూడా. థ్యాంక్ యూ. దేవేంద్ర మంచిగా జరుగుతున్నాయి అన్న. కేసీఆర్ కూడా చాలా మంచివాడు, మంచిగా చూస్తారు, అందరు చూస్తారు. కేటీఆర్ కూడా మంచివాడు, మన హెల్ప్ చేస్తారు, బాగా అందరికీ హెల్ప్ చేస్తారు. అది ఈద్ అది ముబారక్ షాదీదే పండుగది, అది కూడా మంచిగా చూసుకుంటారు. రంజాన్ పండుగ మంచిగా చూసుకుంటారు. బట్టలు కూడా మంచిగా ఇస్తారు, మనమే బట్టలు కూడా ఇస్తారు. ముందు అన్నీ ఇస్తారు. కేసీఆర్ బాగా జరుగుతారు మనమే బస్ ఇండియాలో దేవేంద్ర నగర్లో మంచిగా చేస్తారు. మనం గెలిపిస్తామన్నా. ఎమ్మెల్యే వివేక్ మన మంచిడే కదా, మన బస్తీలో కేసీఆర్ వివేక్ మన మంచిరు. మన దేవేంద్ర నగర్లో హెల్ప్ చేస్తారు, భూమి గురించి హెల్ప్ చేస్తారు, పట్టా గురించి మంచిగా ఇస్తారు. వాళ్ళు అన్నీ హెల్ప్ చేస్తారు. మనం పక్కా గెలిపిస్తామన్నా, పక్కా గెలిపిస్తాం, ఇది తప్పు లేవు. సార్ మీ పేరు? నా పేరు పెమ్మాడి ఆంజనేయులు అండి. సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది, అంటే ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు? కేసీఆర్ ప్రభుత్వం అయితే కనుక పేద ప్రజల ప్రభుత్వం అని నేను అనుకుంటున్నానండి. ఈ పేద ప్రజల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ, ముఖ్యంగా ఆరోగ్యం, ముఖ్యంగా తర్వాత ఏంటంటే వాటర్ సోర్స్, వాటర్ బాగా ఇస్తుందండి. అందువల్ల కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. వాళ్ళ ప్రభుత్వం అయితే చాలా మంచిగా ఉంది. కేటీఆర్ గారు మాత్రం ఐటీని చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రభుత్వం కూడా వస్తే కనుక ఇంకా బాగా డెవలప్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి. సార్ అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వివేకానంద్ గారు, ఆయన అభివృద్ధిలో ఎలా ఉన్నారండి? అంటే అభివృద్ధి చేస్తున్నారు ఏమన్నా ఈ కాన్స్టిట్యుయెన్సీని? వివేకానంద గారు అయితే కనుకండి మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పలానా రోడ్డు బాగాలేదని చెప్తే ఇమీడియట్లీ అక్కడ ఏ అధికారం ఉన్నా సరే వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేసి ఆ రోడ్డు శాంక్షన్ అవ్విన దాకా అతను చాలా బాగా ప్రయత్నం చేస్తారండి.
ముఖ్యంగా మేము కూడా చూసామండి. అది ఫోన్ చేయడం, ఆ అధికారులు రావడం, ఆ రోడ్ వేయడం అన్నీ సక్రమంగా మాత్రం వివేకానంద గారు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. సార్ అన్న ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేసి కేసీఆర్ గారిని గెలిపిస్తారు? కంపల్సరీ అండి, 100% కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం అనేది నా నమ్మకం అండి. అందరూ గెలిపించుకుంటారండి కంపల్సరీ. సార్ మీ పేరు? నా పేరు నరేంద్ర అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు? ప్రస్తుతం అందరికీ అందుబాటులో అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు హైదరాబాద్లో. ఫ్లైఓవర్లు కానీ రింగ్ రోడ్స్ కానీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఐటీలో ఇప్పుడు ఉన్న స్థితిలోకి వెళ్ళాము. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మంచి ప్లేస్లో ఉందన్నమాట. చాలా బాగుంది. అందులోనూ ఇంతకుముందు 2014 ముందు పవర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. వర్క్ చేయడానికి కానీ ప్రతి పని ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి పవర్ 24 గంటలు ఇస్తున్నారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏదైనా బ్రేక్డౌన్స్ రావచ్చు, ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఉంటాయి, బ్రేక్డౌన్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటివి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 24 గంటలు సఫిషియెంట్ కరెంట్ ఇస్తున్నారు. ఒక సామాన్య మానవుడికి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఇస్తున్నారు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలో క్లియర్ అవుతాయని నేను అనుకుంటాను. పాలన అయితే అద్భుతంగా ఉంది, బాగుంది. సార్ అలానే ఇప్పుడు మనం ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా వివేకానంద గౌడ్ గారు? వివేకానంద గౌడ్ గారు నేను దగ్గర నుంచి చూసిన నాకు నచ్చిన ఎమ్మెల్యే ఈ ఏరియాలో. హైదరాబాద్ సిటీలో మంచి ఎడ్యుకేటెడ్, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుంది సార్కి. మళ్ళా లీగల్గా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. సార్ ఎప్పటి నుంచో సీనియర్ ఈ ఏరియాకి. ప్రతి ఒక్క ఈ ఏరియాలో పట్టున్న ఎమ్మెల్యే వివేకానంద గారు. ఆయన 90% ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేస్తుండు డెవలప్మెంట్ విషయంలో. చక్కగా ఇప్పటివరకు బాగా చేసుకుంటూ వెళ్ళారు. ముందు కూడా అలా చేయాలని కోరుకుంటున్నాను. మంచి ఎమ్మెల్యే అండి నియోజకవర్గాలు. అలానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఓట్లేసి కేసీఆర్ గారిని గెలిపిస్తారు? ఖచ్చితంగా అండి. కేసీఆర్ తప్ప ఇంకా ఆల్టర్నేట్ ఇక్కడ లేదు. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపించుకుంటారా? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటామండి. మంచి నా పాలనా దర్శకుడు మా ఎమ్మెల్యే గారు. అభివృద్ధిలో ఈ సిటీలో నేను చాలామందిని చూశాను ఎమ్మెల్యే గారిని. పోల్చుకోవడానికి నేను పోల్చట్లేదు, ఒక ఎమ్మెల్యేతో నేను పోల్చట్లేదు. మంచి ఎడ్యుకేటెడ్, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుంది, లీగల్గా పట్టుంది, సమర్థుడు, గుడ్ ఎమ్మెల్యే.